నమస్తే. చాలామంది బిజినెస్ నేమ్స్ గురించి అడుగుతూ ఉంటారు. న్యూమరాలజీ ప్రకారము కొన్ని ఫర్మ్స్ బాగా సక్సెస్ అవుతూ ఉంటాయి. సో, ఆ ఫర్మ్స్ స్టార్టింగ్ లెటర్స్ ఏమన్నా న్యూమరాలజీ బట్టి వాటి యొక్క వైబ్రేషన్స్ పర్టికులర్‌గా ఈ లెటర్స్‌తో ఉండే ఫర్మ్ నేమ్సే బాగా సక్సెస్ అవుతాయా? అలా క్వెషన్స్ వేస్తూ ఉంటారు. ఏ లెటర్‌తోనైనా ఉన్న ఫర్మ్ నేమ్స్ బాగా సక్సెస్ అయిన ఫర్మ్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ అంటే ఎన్నో ఇయర్స్‌గా కొన్ని ఫర్మ్స్ ఉంటాయి. అవి కూడా సక్సెస్ అయినవి ఉంటాయి. అయితే అవి న్యూమరాలజీ ప్రకారం ఎలా చూసుకోవాలి? దాని వైబ్రేషన్స్ వీటి గురించి ఈరోజు నేను ఈ టాపిక్ మాట్లాడతాను. సో, న్యూమరాలజీ ప్రకారం ఏంటి అంటే కొన్ని నేమ్స్ యూజువల్లీ చాలామంది వాళ్ళే కొన్ని నేమ్స్ తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పెట్టే ఒక ఫర్మ్ అనుకోండి. సో, కొన్ని నేమ్స్ తెచ్చుకొని వస్తారు. సో, చాలామంది పార్ట్నర్‌షిప్‌లో కూడా పెడుతూ ఉంటారు ఫర్మ్స్. సో, అప్పుడు న్యూమరాలజీ ప్రకారం ఎలా వైబ్రేషన్ అనేది చూస్తూ ఉంటామంటే ఏ లెటర్‌తో స్టార్ట్ అయినా ఏ టు జెడ్ వరకు ఏ లెటర్స్‌తో స్టార్ట్ అయినా ఎవ్రీ లెటర్‌కి కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఒక సౌండ్ ఉంటుంది. సో, న్యూమరాలజీలో ప్రతి లెటర్ కూడా వాల్యుబులే. ఏ గాని బి, సి ఏ లెటర్ అయినా కూడా వాల్యుబులే. ఎందుకంటే లెటర్ ఎందుకు వాల్యుబుల్ అయిందంటే ఆ లెటర్ పర్టికులర్‌గా ఒక ప్లానెట్ యొక్క ఇంపాక్ట్ ఆ లెటర్స్ పైన ఉంటుంది. కాబట్టి పర్టికులర్ ఒక లెటర్‌తోనే ఫర్మ్ నేమ్ పెట్టుకుంటే అది సక్సెస్ అవుతుంది అన్నది కూడా ఖచ్చితంగా చెప్పలేము. అయితే బాగా సక్సెస్ అయిన ఫర్మ్స్‌లో కొన్ని ఆర్ లెటర్‌తో బాగా సక్సెస్ అయినవి ఉన్నాయి. ఎస్ లెటర్‌తో స్టార్ట్ అయిన ఫర్మ్స్ లాంగ్ టర్మ్ సక్సెస్‌లో ఉన్నాయి. జే లెటర్‌తో ఉన్నాయి. ఇలాగాని కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో, ఆ లెటర్స్‌తో లాంగ్ టర్మ్‌లో కొన్ని ఫర్మ్స్ సక్సెస్ అయి ఉండొచ్చు. అండ్ రిమైనింగ్ లెటర్స్‌తో కూడా సక్సెస్ అయినాయి. ఏ లెటర్, బి లెటర్, సి లెటర్, జీ లెటర్ అలా కూడా చాలా ఫర్మ్స్ ఉన్నాయి కదా! అలానే మనము పర్టికులర్ ఒకటే లెటర్లు అంటే అందరూ అదే లెటర్స్‌తో బిజినెస్ నేమ్స్ పెట్టుకోలేరు కదా! వాళ్ళు ఎం లెటర్‌తో పెట్టుకోవచ్చు, ఎన్ లెటర్‌తో అలా అన్ని లెటర్స్ కూడా ఇట్‌సెల్ఫ్ ఇండివిడ్యువల్‌గా పవర్ ఉన్న లెటర్సే. సో, ఈ వైబ్రేషన్స్ అనేవి ఎలా చూస్తాము అంటే ఎవరైతే ఫర్మ్ పెడుతున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మెయిన్‌లీ అందులో పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ వైఫే పార్ట్నర్ అనుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది డేట్ ఆఫ్ బర్త్ బట్టి చూసి మిడిల్ నంబర్ ఏదైతే ఉంటుందో లక్కీ నంబర్ ఇద్దరికి కామన్‌గా ఏ లక్కీ నంబర్ అయితే ఉంటుందో దాంట్లో ఫర్మ్ నేమ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది న్యూమరాలజీ ప్రకారము. సో, అలా సెట్ చేస్తుంటాము. పార్ట్నర్స్ ఒక 4-5 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళు కూడా కలుస్తూ ఉంటారు. మేము 4 మెంబర్స్ ఉన్నాము. ఒక ఫర్మ్ పెట్టుకోవాలనుకుంటున్నాము. అలా కలిసినప్పుడు ఆ 4 మెంబర్స్ యొక్క పార్ట్నర్స్ డేట్ ఆఫ్ బర్త్స్ ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఆ డేట్ ఆఫ్ బర్త్స్ బట్టి కామన్ వైబ్స్ ఏమున్నాయి దాంట్లో అండ్ అది బిజినెస్ సంస్థ ఏ టైప్ ఆఫ్ బిజినెస్‌కి సంబంధించింది. ఫుడ్ సంబంధించిందా? లేకపోతే ఒక్కొక్కసారి ఏంటి ట్రాన్స్‌పోర్ట్ కంపెనీస్ ఉంటాయి. ఒక్కోసారి ఇది ఫైర్ రిలేటెడ్ ఉంటాయి కొన్ని. కొన్ని ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి ఫర్మ్స్. సో, ఆ నేచర్ ఆఫ్ ద బిజినెస్ బట్టి వైబ్రేషన్స్ అనేవి పెడుతుంటాయి. కొన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయన్నమాట. స్పిరిచువల్ సంస్థలు కూడా ఉంటాయి. దానికి రిలేటెడ్ కొన్ని నంబర్స్‌లోనే పెట్టాలంట. స్పిరిచువల్‌గా చూసుకొని ఏ నంబర్‌లో వైబ్రేషన్స్ వస్తున్నాయి చూసుకొని మళ్ళీ ఆ వైబ్రేషన్స్ ఎవరైతే మెయిన్ ప్రొప్రైటర్‌షిప్ ఎవరికైతే ఉందో సోలోగా ఉన్నారో, పార్ట్నర్‌షిప్‌లో ఉన్నారో వాళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఈ వైబ్స్‌కి మ్యాచ్ చేయాలి న్యూమరాలజీ ప్రకారం. సో, ఇలా చేయడానికి ఇట్ విల్ టేక్ 2-3 డేస్. అంటే 1 డేలో ఒక్క పేరు చూడగానే వైబ్స్ పెట్టేసేటట్టు ఉండదు. పార్ట్నర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని అందరిది క్లబ్ చేసి నేచర్ ఆఫ్ ద ఫర్మ్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి కాలింగ్ పిలిచేటప్పుడు శబ్దం ఎలా వస్తుంది, వైబ్స్ ఎలా వస్తున్నాయి అది చూసుకొని ఇంకా చాలామంది లోగోస్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ లోగోస్ కూడా చూడొచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఆ లోగో నుంచి ఎనర్జీ వస్తుందా లేదా చూసుకొని ఫర్మ్‌కి ఆ రకంగా ఫర్మ్ నేమ్స్ అనేవి న్యూమరాలజీ ప్రకారం సెట్ చేయడం ఉంటుంది. సో, ఇండివిడ్యువల్‌గా దీంట్లో తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ అవుతుంది. కొన్ని ఫర్మ్స్ ఏమడుగుతారంటే ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యూచర్‌లో దీనికి యాడ్ అవుతే అప్పుడు వైబ్రేషన్ ఎలా ఉంటుంది అంటే బిఫోర్ ప్రైవేట్ లిమిటెడ్ కాకముందు ఉండే వైబ్రేషన్ న్యూమరాలజీ ప్రకారం చూడటం జరుగుతుంది. మరి దానికి ఫ్యూచర్‌లో అది ప్రైవేట్ లిమిటెడ్ అయితే సో, దాన్ని బట్టి కూడా మళ్ళీ అగైన్ పీవీటీ ఎల్టీడీ లేదా ప్రైవేట్ లిమిటెడ్ ఫుల్ ఫామ్ అలా కూడా చూసి 2 కూడా వైబ్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కొంతమంది ఏంటి ప్రైవేట్ లిమిటెడ్ ఏం లేదండి ఒకటే ఫర్మ్ పెట్టుకోవాలనుకుంటున్నాము ఇలాగంటే దాన్ని బట్టి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్‌కి కరెక్ట్‌గా చూసి న్యూమరాలజీ ప్రకారం నేను చాలా కరెక్షన్స్ గత 13 ఇయర్స్‌గా కరెక్షన్స్ చాలా ఫర్మ్స్‌కి ఇచ్చాను.
సో ఇలాగే నేమ్స్ కూడా చాలా పెడుతూ ఉంటాం కదా, చిల్డ్రన్ నేమ్స్ కానీ పెద్దవాళ్ళ పిలిచే పేర్లు, సిగ్నేచర్స్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఉంటాయి వైబ్రేషన్స్లోనే. అండ్ ఫర్మ్ని ఎలా పిలుస్తారు అంటే షార్ట్ ఫామ్లో కూడా ఎలా పిలుస్తారు, ఆర్కే ఇండస్ట్రీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అలా పిలిచినప్పుడు కూడా వైబ్రేషన్ ఎలా వస్తుంది. షార్ట్ ఫామ్లో అంటే బోల్డ్ లెటర్స్లో ఎలా రాయించాలి మెయిన్ హెడ్డింగ్, స్మాల్ లెటర్స్లో హెడ్డింగ్స్ బోల్డ్ లెటర్ అండ్ ఏం యాక్టివిటీస్ ఉన్నాయో, సపోజ్ ఎంటర్ప్రైజెస్ ఉందనుకోండి, ఏం యాక్టివిటీస్, ఏజెన్సీస్ ఉందనుకోండి, ఏం యాక్టివిటీస్ ఉన్నాయో స్మాల్ లెటర్స్లో వేయాలి, అది కూడా సజెషన్ ఉంటుంది. అండ్ కలర్ అనమాట, విజిటింగ్ కార్డ్స్కి కానీ ఫర్మ్కి యూజ్ చేసే కలర్ కాంబినేషన్స్ ఏమి యూజ్ చేయాలి, అది డెఫినెట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఆస్ట్రాలజీ బట్టి ఏ కలర్స్ వాళ్ళకి లక్కీ కలర్స్లో ఉన్నాయో అవి కూడా సజెస్ట్ చేయడం ఉంటుంది. కలర్స్, లోగో, నేమ్ వైబ్రేషన్స్ అండ్ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారో, నేచర్ ఆఫ్ ద బిజినెస్, వీటన్నిటి బట్టి కూడా ఫర్మ్ నేమ్స్ అనేది న్యూమరాలజీ వైబ్రేషన్స్ నేను ఇస్తూ ఉన్నాను. సో అదే రకంగా ఇవ్వటం జరుగుతుంది. సో సాధారణంగా ఏంటంటే మీరే కొన్ని నేమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు, చాలామంది వాళ్ళే నేమ్స్ తెచ్చుకుంటారు, 10 to 15 నేమ్స్ వాళ్ళకి నచ్చిన నేమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. దాంట్లో వైబ్రేషన్స్ చూడొచ్చు. కొన్ని నేమ్స్ తెచ్చుకుంటారు, 7, 8, 10, 15 నేమ్స్ ఇస్తారు కొంతమంది ఫర్మ్ నేమ్స్. దాంట్లోనే నేను వైబ్రేషన్స్ అనేవి చూస్తూ ఉంటాను అనమాట. పార్ట్నర్స్, అకార్డింగ్ టు ద పార్ట్నర్స్, నేచర్ ఆఫ్ ద బిజినెస్, ఏ లెటర్తో వాళ్ళందరికీ పార్ట్నర్స్కి బాగుంటుంది, దాంతో వైబ్రేషన్ చూసి ఆ నేమ్స్లోనే సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇచ్చిన బిజినెస్ నేమ్స్ అనేవి లాంగ్ టర్మ్లో కొంచెం సక్సెస్ఫుల్గా ఫర్మ్స్ ఉండడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ అయితే ఉంటాయండి న్యూమరాలజీ ప్రకారం. సో దాన్ని బట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఒకవేళ లేవనుకోండి, పార్ట్నర్స్ డేట్ ఆఫ్ బర్త్స్ ఏమి లేవు, వాళ్ళకి ఏదైతే ఇప్పుడు కాలింగ్ నేమ్ వాళ్ళకు ఉందో అండ్ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, క్యాజువల్గా వేసిన డేట్ ఆఫ్ బర్త్ అయినా కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ పైన ఉంటుంది. అండ్ హ్యాండ్ లైన్స్ బట్టి కూడా వైబ్రేషన్స్, టారో కార్డ్స్లో కూడా వైబ్రేషన్స్ తెలుస్తాయి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి. సో దాన్ని బట్టి కూడా వైబ్రేషన్స్, ఫర్మ్ నేమ్, మ్యాక్సిమం హ్యాండ్ లైన్స్ బట్టి ఆ వైబ్రేషన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట బిజినెస్ నేమ్స్. సో సక్సెస్ఫుల్ అండ్ లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం అండి. సో ఈ రకంగా అందరూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫాలో అవ్వచ్చు.